ఈరోజు మే నెలలో ఫస్ట్ వారం గురువారం. అంశము అన్న ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఎఫ్రాయిము మన్యమందు రామతయీమెఫీము పట్టమును వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోపు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేది. వారిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్య. పెనిన్యాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫినోహులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తను బలి అర్పణ చేసిన వాడు తన భార్యనకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలిచ్చుచూ ఇచ్చును వచ్చును. కానీ హన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్న, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటయేలా? నీకు మనోవిచారణ ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చింది. చాలు. అన్న దేవునిపై అచంచల విశ్వాసమునకు ఆమె ప్రతిగా ప్రార్థన జీవితంలో గెలుపొందని గ్రహించిన వ్యక్తి ఆమె. హన్నాకు అందరి వలె పెళ్ళైన ఆమె భర్త ఎల్కానా ఆమెకు ఒక సవితిని కూడా కలదు. హన్నాకు సంతానము లేరు. రెండో భార్యకి సంతానం ఉన్నారు. మొదటి భార్యకి సంతానం లేరు. సూటిపోటి మాటలతో హన్నాను బాధ పెడుతూ ఉంది. హన్న అంటే ఎల్కానాకు ఎంతో ప్రేమ. ఎల్కానాకు హన్న అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. మొదటి అధ్యాయం 11.
సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వారు బ్రతుకు దినములన్నింటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రెక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకై ఉండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి చాలమ్మా నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా తన ఇద్దరు భార్యలతో ఇల్కానా దేవునికి అర్పణలు అర్పించుటకు షిలోహు పట్టణమునకు వస్తారు. అప్పుడు పెనిన్య ఎత్తి పొడుపు మాటలు హన్నా హృదయములను గాయపరిచింది. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాను. అప్పుడు షిలోహు ఆలయ కాపరి ఏలి దేవుడు నీ మొర ఆలకించునుగాక అనెను. కొంతకాలమునకు హన్నా గర్భము ధరించిన మగబిడ్డను కన్నది. అతనికి సమూయేలు అని పేరు పెట్టెను. పాలు విడిచిన తరువాత బిడ్డను యాజకుడైన ఏలీకే అప్పగించాను. హన్నా జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా దేవునితో తన జీవితము ఏ విధముగా మరల్చుకోవాలో ఆయన విధముగా చేసుకునేది. హన్నా జీవితంలో 5 ముఖ్యమైన విషయములు. 1 సమూయేలు 1వ అధ్యాయం 9. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చు. తన సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని గ్రహించి అక్కడికి చేరింది. దేవుణ్ణి ప్రార్థించింది. ఎక్కడికి? దేవుని మందిరానికి చేరి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. 1 సమూయేలు 1వ అధ్యాయం 13. ఆమె పెదవులు మాత్రము కదులుతుండి ఆమె స్వరము వినబడకై ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖమునై కలిగి ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యున్నతమైన
కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటిన నేను అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా చాలు. తన స్థితిని మార్చగలిగిన వారు యెహోవా దేవుడే. దేవుడు ఒక్కడే ఆయనని పరిపూర్ణంగా విశ్వసించి ఆయనకి ప్రార్థన చేస్తుంది. 1 సమూయేలు 1వ అధ్యాయం 18 వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనొందునుగాక నేను. తరువాత ఆ స్త్రీ తన తారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. చాలు. తన ప్రార్థనకు దేవుడు ఆలకించి బిడ్డనిచ్చాడు. అది మగబిడ్డనే ఇచ్చాడు. హన్నా నమ్మింది కాబట్టే దేవుడు కార్యం చేశాడు. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మానిపించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూపుడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీని వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడిని ప్రాణము తోడు నీ వద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. తను ప్రార్థనలో మొక్కుకున్న మొక్కుబడులు కట్టుబడి ఉంది. దేవునికి ఇస్తానన్నది మగబిడ్డ పుడితే అయ్యా నీకే ఇస్తాను నేను అని ప్రతిజ్ఞ చేసుకుంది. దేవునికి ఏలీకి అప్పచెప్పింది. తర్వాత ఆమెకి 5 బిడ్డలు పుట్టి ఉన్నారు. 1 సమూయేలు 2వ అధ్యాయం 1-2. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు మహాబలము కలిగెను. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను.
నీ వలనే రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడు, గర్వపు మాటలు నీ నోటి రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు పోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని నీకు కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలి 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినకి కృషించిపోవును. దేవుని కార్యాలన్నీ అన్న కీర్తించబడు. అన్న ఏ విధంగా దేవుని యందు మనము కూడా దేవుని యందు నమ్మిక ఉంచి ఆ దేవాతి దేవుని కార్యములు పొందుకొని వారమై ఉండాలి. ఆయన మన ఎడల మన ప్రణాళికలలో అంచనాలు ఏమై ఉన్నవో అవి ప్రార్థన ద్వారా మాత్రమే పొందుతాం. 2వ అధ్యాయం 20వ మొదటి సామెత. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాకనని ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చాలు. యెహోవా సన్నిధిని మనవి చేయగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాకనని ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత ఇంటికి వెళ్ళిరి. హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలను కనెను. సమూయేలుని యెహోవా సన్నిధికి ఉంచి ఎదగటానికి ఏలియాకి ఇచ్చాను. 2వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి సమూయేలు. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడను లేవనెత్తువాడను ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసమును స్వతంత్రించుకొనుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు
మాటు మణుగుదురు. బలము చేత ఎవడును జయమునొందడు. యెహోవాతో బాధించువాడు నాశనమగుదురు. చాలా. ఆయన సజీవుడని మృతులకు చేయువాడు యెహోవాయే అని, పాతాళమునకు పంపువాడు ఆయనేనని మనము గ్రహించి ఆయనని ప్రార్థన చేయాలి. యెహోవా దారిద్ర్యము నుండి ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయనేనని, లేవనెత్తువాడును ఆయనేనని, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టువాడు, మహిమగల సింహాసనము స్వతంత్రించువాడు ఆయనేనని, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనేనని, పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనేనని. స్తంభములు యెహోవా వశము, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తులు పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగకుండా బలము చేత ఎవడునూ జయమునొందడు. మన బలము చాలదు, యెహోవాయే మనల్ని నడిపించువాడు. యెహోవా దారిద్ర్యములను నాశనమగుదురు. యెహోవాతో వాదించువాడు నాశనమగుదురు. యెహోవాయే మనకి ప్రార్థన వల్ల మనకి జయాన్ని ఇచ్చే దేవుడు. హన్న ఏ విధంగా తన భారమంతయు దేవునిపై వేసి దేవుడు తన కార్యములను తీరుస్తాడు అని నమ్మిందో, మనము కూడా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు అని నమ్మి దేవుడి వైపు చూచువారమై ఉందాము. మనము ప్రార్థన చేయటం వల్ల మన ప్రార్థనలో దేవుడు మనల్ని జయాన్ని ఇచ్చే దేవుడు. ప్రార్థన అంటే మామూలుగా ప్రార్థన చేస్తే కుదరదు. అది హన్న దేవుణ్ణి మొరపెట్టింది. అట్లాగని మనం కూడా మన సమస్యలని దేవుని ఎదుట పెట్టి, అయ్యా మా సమస్యలు ఇవయ్యా అని అంటే దేవుడు మన మొర ఆలకించి ఆ కార్యాన్ని చేస్తాడు. ఒకళ్ళు చేయటం లేట్ అయినా కానీ తర్వాత రెండెంతలుగా ఇచ్చే దేవుడు. అట్టి ప్రార్థన విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె. ఈ ప్రార్థన, ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె.